వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుసేన్. ఐఎంఎఫ్ పాక్ కి ఒక షాక్ ఇచ్చిందనే చెప్పాలి. సో అయితే ఇది భారత్ కి తొలి విజయంగా కనిపిస్తోంది. దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే సార్. అయితే ఇప్పుడు పాక్ కి నిజంగా ఒక బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు సార్. ఇది అసలు ఎలా చూడొచ్చు? ఇది సీమ తీవ్రవాదం ఏదైతే ఉందో ఈ తీవ్రవాదాన్ని పెంచి పోషించేలాగా పాకిస్తాన్ చాలా ఏళ్ళ నుంచి చేస్తూనే ఉంది. ఎప్పుడైతే విడిపోయాయో 1947 ఆ టైంలో అది పశ్చిమ పాకిస్తాన్, ఇటు తూర్పు పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత అప్పటి నుంచి కూడా ఈ కాశ్మీర్ మీద అటాక్స్ చేయడము, కాశ్మీర్ కోసం వాళ్ళు ఇది అవ్వడము, అక్కడ ఉన్న వేరే మతస్థుల్ని ఆ దేశంలో లేకుండా చేయడము, వాళ్ళని ఓచకోత కోయడము, ఆ దేశం నుంచి పంపించేయడం, ఇట్లా చాలా ఎప్పటి నుంచో చేస్తున్న వాటికి మనం చూస్తూనే ఉన్నాం. తర్వాత 70s ఇప్పుడు 72లో యుద్ధం కూడా జరిగింది. యుద్ధంలో భారత్దే పైచేయింది, తోక ముడిచింది. అప్పుడే కొన్ని ఒప్పందాలు చేసుకున్నాము, సిమ్లా ఒప్పందాలు లాంటివి చేసుకున్నాము. తర్వాత కాశ్మీర్ విషయంలో కూడా చేసుకున్నాం. తర్వాత కార్గిల్ రూపంలో వచ్చింది, అయినా తిప్పుకొట్టాము, దెబ్బ కొట్టాము. చాలామంది జవాన్లు అమరవీరులు అయ్యారు. ఇన్ని చేస్తున్నాం. అది చాలదన్నట్టు ముంబై తాజ్ ఘటన September 11, తర్వాత పార్లమెంటుపై దాడి, మొన్న రీసెంట్గా పహల్గాం, ఇన్ని చేస్తున్న వాళ్ళకి ప్రూఫ్స్. ఇప్పుడు ముంబై దాడి కసబ్ గాడిది, ఆ కసబ్ గాడి హౌస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, వాటి మూలాలు ఇక్కడే ఉన్నాయని చెప్పి మనం చెప్పినా కూడా మాది కాదు, మా వాడు కాదు అని చెప్పాడు. ఆఖరికి వాళ్ళ కన్నవారికి కూడా మీ వాడిని ఇలా ఉరిదీస్తున్నాము, మీ బాడీని వచ్చి కలెక్ట్ చేసుకోండి అని చెప్పినా కూడా ఏమీ చేయకపోతే అన్ని రకాలుగా ఎక్కడ అన్ని విధాలుగా మనం దోషిగా నిరూపించినప్పటికీ వాళ్ళు ఇంకా అలాగే చేస్తున్నారు. పుల్వామా దాడి చేసిన తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. ఎక్కడికక్కడ ఆ స్థావరాలని పేల్చి పడేసినా కూడా ఇంకా అంటే తిండికే టికాణ లేదంటే లేనిపోని పౌరుషాలు, మేసం మెలేయడాలు, తొడగొట్టడాలు చేస్తున్నాడు వాడు. అంటే మన తెలుగు సినిమా భాషలో చెప్పాలంటే. సో ఇంకా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతిసారి గత ప్రభుత్వాలు ఏం చేశాయని తెలియదు కానీ దీనికి సరైన పరిష్కారం కావాలని ముందు వాళ్ళకి సరైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఇవ్వడం కానీ, వాళ్ళకి మంచి మంచి వెపన్స్ అందజేయడం కానీ, ఇంకా రక్షణ వ్యవస్థని మరింత పటిష్టం చేయడం కానీ, రకరకాల మిసైల్స్, కొత్త అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న వెపన్స్ కొనుక్కోవడం కానీ అన్ని రకాలుగా చేస్తుంది. యుద్ధ విమానాలు అన్నీ కూడా ఇట్లాంటి చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే దీన్ని ఎప్పటికైనా తోక కత్తిరించాలి. అంటే ఇది ఏ అండ చూసుకొని చెలరేగిపోతుంది పాకిస్తాన్, దాన్ని మనం ఖచ్చితంగా సిజరింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళంతా కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తుంది. అండ్ మోరోవర్ వాళ్ళు చేసే ప్లాన్స్ కూడా మనం ఇలా డిస్కస్ చేసుకుంటాం కానీ పూర్తి స్థాయిలో మనకు తెలియనివ్వకుండా కూడా జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే ఈవెన్ ఇంటర్నేషనల్ మీడియా కానీ నేషనల్ మీడియాకు కూడా వాళ్ళు అదే సజెస్ట్ చేశారు. సైన్యం ఎటువైపు కదులుతోంది, ఎక్కడెక్కడ ఏమైనా స్థావరాలు పెట్టుకుంటుంది, ఏం చేయబోతుంది అనేది మీరు మీ ఛానల్ గొప్ప కోసం మీరు టెలికాస్ట్ చేయొద్దు, దయచేసి సంయమనం పాటించండి అని కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది ఈ మధ్య కాలంలో. సో ఇప్పుడు ఏం చేస్తుంది, దానికి ఏ అండ చూసుకొని రెచ్చిపోతుంది, దాన్ని సెసరింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు IMF అని ఉంటుంది. అంటే G7 దేశాలు ఏవైతే ఉన్నాయో బాగా అభివృద్ధి చెందిన సంపన్న దేశాలు, ఆ G7 దేశాలకు సంబంధించి వాళ్ళు కొన్ని పేద దేశాలకి, ఇబ్బంది పడే దేశాలకి, వాటికి ఒక రకంగా ఒక ఫండింగ్ లాగా అరేంజ్ చేసి, ఇప్పుడు చూడండి కొన్ని NGO సంఘాలు ఏం చేస్తారు, వాళ్ళకి వచ్చిన సంపాదనలో కొంత తీసి పక్కన పెట్టి అది ఏమైనా పేదలకి ఇబ్బంది కలిగినప్పుడు కానీ, కరోనా లాంటి విపత్తులు వచ్చినప్పుడు కానీ వాళ్ళకి సాయపడుతుంటారు ఆ NGO సంఘం తరపున. సో అట్లాగా ఈ G7 వాళ్ళు ఏం చేశారంటే కొన్ని రూల్స్ అని పెట్టుకొని పర్టికులర్గా UN అంటే ఐక్యరాజ్య సమితితో సంబంధం ఉంది, అంటే పూర్తి స్థాయి సంబంధాలు లేకుండా వీళ్ళు ఒక సెపరేట్గా ఒక ఇది ఏర్పాటు చేసి IMF అని పెట్టుకున్నారు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని. సో అదేంటంటే అది కూడా ఎట్లాగా ఆయా దేశాలకి ఏవైనా ఫండ్ వచ్చినప్పుడు ఎట్లా వస్తుంది ఫండ్. ఇప్పుడు పేద దేశం ఉంది, సడన్గా డబ్బున్న దేశం అయిపోయింది, లేదంటే ఇంకే అంటే అది అంత కరెక్ట్గా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి, దాని GDP ఒక తలసరి ఆదాయము, దాంట్లో ఇప్పుడు కరెన్సీ ఉంది, కరెన్సీ ఎలా ప్రింట్ చేస్తారు, దాని GDP రేటు బట్టే ఆ కరెన్సీ ఉంది కదా అని మన ఇష్టం వచ్చినట్టే నోట్లు ప్రింట్ చేయించుకుంటే అయిపోతుందా? కాదు. మన రెవెన్యూ ఏంటి, మన ఆదాయం వనరులు ఏంటి, ఖర్చు ఎంత, రాబడి ఎంత, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసే దాన్ని ఇన్ని నోట్లు ప్రింట్ చేయాలి అంటే మన ఆదాయం, మన టర్న్ ఓవర్ ఎంత ఉంది అన్నట్టుగా చేస్తారు. సో అలా కాకుండా మా ఇష్టాసానం కొట్టేసుకుంటాం నోట్లు అంటే ఎవడు ఒప్పుకుంటాడు? ఎవడు ఒప్పుకోడు కదా. సో అట్లాగా
వీళ్ళు కూడా ఏ దేశమైనా సడన్గా ఎందుకు ఇది డెవలప్ అయిపోయింది, ఎందుకు వీడికి ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది అనేది ఒక మానిటరీ అనేది పెట్టారు వాళ్ళు. వచ్చిన ఫండ్ కూడా వీళ్ళు సద్వినియోగపరుస్తున్నారా, మిస్యూజ్ చేస్తున్నారా, లేదా ఇటువంటి తీవ్రవాద సంస్థలు దారి మళ్లిస్తున్నారా అనే దాని మీద ఒక నిఘా అయితే ఉంది. ఇప్పుడు ఆ IMFకి సంబంధించి భారత్ ఆల్రెడీ సమాచారం ఇచ్చింది. బాబు వీళ్ళు ఇచ్చే ఫండ్స్ అన్నీ కూడా వీళ్ళకి తిండికి తికాన లేకుండా కానీ అటువైపు మళ్లిస్తున్నారు, తీవ్రవాద సంస్థలను పెంచి పోషిస్తున్నారు. ఎస్పెషల్లీ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనే సుమారుగా 1000కి పైగా తీవ్రవాద సంస్థలు ఉన్నాయట, గుడారాలు. ఇవన్నింటినీ కూడా పెంచి పోషిస్తుంది పాక్ ప్రభుత్వమే అన్నట్టుగా వాళ్ళు కొన్ని ఆధారాలతో కూడా లేఖ రాశారు. అలాగే పనిలో పనిగా ఈ ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ అని ఉంటుండే, ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ అని, దానికి కూడా వీళ్ళు ఏవైనా అప్రోచ్ అయ్యి మాకు ఎంత ఇబ్బందులు ఉన్నాం, మాకు ఇవ్వండి ఫండింగ్. ఇప్పుడు చూడు మనం వరల్డ్ బ్యాంక్ వెళ్ళి తెచ్చుకుంటున్నాం, అలాగా కొన్ని ఫండింగ్లకి వీళ్ళు వరల్డ్ బ్యాంక్లో ఎంత వాడాలో వాడేశారు ఇంకా. సో అలాంటి ఫండింగ్ విషయంలో కూడా వీళ్ళు వెళ్ళినప్పుడు భారత్ ఆ విధంగా కూడా వాళ్ళకి సిజరింగ్ ఇవ్వాలని చూస్తుంది. అంటే వాళ్ళకి తిండికి, బట్టకి, నీటికి ఇబ్బంది పడేలాగా ముందు కట్టడి చేస్తేనే వాళ్ళ ఆలోచన మారుతారు, అంతే కదా. సో అందుకు ఇవన్నిటి మీద ఎక్కడైతే అంటే ఇప్పుడు 3 పూట్ల తిన్నాడు అనుకోండి, ఆడు చెలరైపోతాడు. అదే సార్, ఇప్పుడు బార్డర్ లో భారత్ మిలిటరీ డ్రిల్ కూడా అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. ఏంటి సార్ అది? అంటే యాక్చువల్గా ఒక రకంగా అది మాక్ డ్రిల్ టైపు. అంటే ఒక్క బార్డర్లోనే కాదు, అంటే యుద్ధం అనివార్యమా అని వినిపిస్తున్న వార్తలు, అంటే యుద్ధ వాతావరణం కమ్ముకుంది అని వినిపిస్తున్న నేపథ్యంలో, అంటే నిజంగా యుద్ధం చేస్తుందా చేయదా అనేది కూటమి ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రజల ఆకాంక్ష కూడా అంటే యుద్ధం జరిగితే వాళ్ళకి దెబ్బకి నోరు మూసేలా చేయాలి. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ 70s ఆయన యుద్ధం 72లో ఇప్పుడు జరిగింది, మళ్ళీ తోక ముడిచారు. మళ్ళీ ఇప్పుడు కార్గిల్ రూపంలో మళ్ళీ డైరెక్ట్గా యుద్ధం చేయలేకే కదా ఈ పెహల్గాంలో అమాయకులైన నిరాయుధులైన ఆడవాళ్ళ మీద, చిన్నపిల్లల మీద ప్రతాపం చూపించారు ఈ పోటుగాళ్ళు. సో అలా కాకుండా వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలనే దాని మీదే ఈసారి వాళ్ళు తిరిగి మళ్ళీ లేవకూడదు దెబ్బ కొడితే అనే పరంగా భారతదేశం ఆలోచిస్తుంది. సో ఈ మాక్ డ్రిల్ ఏంటంటే, ఇన్ కేసు మనం ఎంత సంయమనం పాటించి ఎంత సహనంగా ముందుకెళ్తున్నప్పటికీ వాడు కవ్వింపు చర్యలు ఉంటాయి. మొన్న ఏదో మిసైల్ ప్రయోగించాడు ఊరికంటే, మా దగ్గర చూసారా ఎంత ఇది ఉందని. సో ఇలా ప్రయోగించినప్పుడు ఏంటంటే, మేము తక్కువ కాదు, మా దగ్గర మిసైల్స్ ఉన్నాయి, మా దగ్గర వెపన్స్ ఉన్నాయని చెప్పుకోవడానికే కానీ వాడి దగ్గర అంత సత్తా లేదు. పట్టుమని 40 రోజులు యుద్ధం కానీ జరిగితే 41వ రోజు వాడు కొలాప్స్ ఆడు. అంటే వాడే కాదు, చాలామంది మేధావులు కూడా చెప్తున్న సర్వేలు ఇవి. సో పట్టుమని 60 రోజులు కూడా చేయలేడవాడు, 40 రోజులకే పరిమితం. ఈ 40 రోజులకు కానీ నిలబడగలిగాడంటే ఆడు గొప్పవాడే అన్నట్టుగా చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. అంటే అక్కడ ఆర్థిక పరిస్థితి బట్టే, బట్ వాళ్ళు కూడా నిల్వలు చేసుకుంటున్నారు. అయితే ఇన్ కేస్ వాళ్ళు ఇంకా మనం ఏం చేయలేక ఇప్పుడు మానవ బాంబు దాడులు ఇట్లాంటి మన దగ్గర కూడా కొంతమంది సెక్యులరిజం పడి పేరుతో పాకిస్తాన్ ముసుగు కప్పుకొని ఉన్నారు ఇక్కడ కొంతమంది. అటువంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళకి సహాయపడతారేమో, ఇలాంటి వెధవ వేషాలు, వెకిలి వేషాలు వేస్తారేమో అని ఒక మాక్ డ్రిల్ లాంటిది నిర్వహించడానికి భారత ప్రభుత్వం డిసైడ్ అయింది. అంటే ఏదైనా విపత్తులు, ఏవైనా అటాకులు జరిగినప్పుడు ఎక్కడ ఎలా రియాక్ట్ అవ్వాలి సామాన్య. ఇప్పుడు జనరల్గా చూడండి, పోలీస్ ట్రైనింగ్లో కానీ ఎవరైనా అటాక్ చేసేటప్పుడు ఎలాగా మీరు సర్వైవ్ అవ్వాలి, ఎలా డిఫెన్స్ ఆడాలని ఏదైతే ట్రైనింగ్ ఇస్తారో, అలాగే ప్రజలపై మిసైల్స్ లాంటివి ఏవైనా అటాక్ జరిగినా, లేదా స్థానికంగా ఉండేవాడు ఎవడైనా ఓవర్ యాక్షన్ చేసినా వాడి నుంచి మనం సేఫ్ జోన్ ఎలా కాపాడుకోవాలి అనే దాని మీద దేశవ్యాప్తంగా కూడా మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారంట. ఇది రాష్ట్రాలకు కూడా చెప్పారు, రాష్ట్ర హోంశాఖలకి, రాష్ట్రంలో డీజీపీలకు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవన్నీ కూడా 1 by 1 సీక్రెట్గా జరుగుతున్నాయి యాక్చువల్గా. బట్ ఈ మీడియా కొన్ని సందర్భాల్లో అత్యుత్సాహంతో ఇట్లాంటివి ప్రకటించడం వల్ల వాళ్ళు జాగ్రత్త పడుతున్నారా అంటే వాళ్ళ వరకు కాస్త జాగ్రత్త పడిపోతున్నారు. వీళ్ళు ఇలా చేస్తున్నారంటే మన మీద యుద్ధం ప్రకటిస్తారా లేకపోతే ఏముందా అని అన్నట్టుగా ఒక విధంగా వాళ్ళకి భయం కలిగిస్తున్నా పూర్తి స్థాయిలో మన ఆలోచనలో కొంత భాగం వాళ్ళకి షేర్ చేస్తున్నట్టే అవుతుంది మీడియా ద్వారా. సో అందుకే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, మీడియా అత్యుత్సాహం ప్రదర్శించకుండా పూర్తి స్థాయి విషయాలు బయటకు చెప్పొద్దనే చెప్తుంది. సో అంటే నేను అనుకోవడం, యుద్ధం అనివార్యమా కాదని పక్కన పెడితే, యుద్ధం కాదు అసలు వాడు ఏ దన్ను చూసుకొని చెలరైపోతున్నాడో ఆ దన్నుని, ఆ ధైర్యాన్ని ముందు సిజరింగ్ ఇవ్వాలి. అప్పుడు ఎక్కడక్కడ సెటరేట్ అవుతారు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి పప్పులు, ఉప్పులు అన్ని రేట్లు లేదంట, పెట్రోల్తో సహా చాలా కాస్ట్లు ఉన్నాయంట. ఎందుకు ఓవర్ యాక్షన్? మొన్న ఎవడో ఒక ఇంటర్నేషనల్ ఛానల్ వాడు చూపించాడు క్లియర్గా, సైమా సంథింగ్ ఛానల్ పేరు.
పాక్ ఏదైతే మహానగరాలుగా చెప్పుకుంటుందో మహానగరాల్లో కూడా దాని స్లమ్ ఏరియాల్లో ఎంత హీనంగా ఉంది పరిస్థితి. వాళ్ళు అక్కడే నడి రోడ్డు మీదే మగవాళ్ళు బహిర్భూమి చేసేస్తున్నారు. చిన్నపిల్లలు బట్టలు చిరిగిపోయి ఆ చెత్తల్లోనే అక్కడే పడుకొని అక్కడే ఉండి అక్కడే తింటున్నారు. ఇదే అభివృద్ధి. ఇలా ఉన్నారా? మరోవైపు చాలా వరకు ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు అరబ్ కంట్రీస్ అవి అసలు అభివృద్ధి పేరుతో వాళ్ళు ఆకాశ హర్మ్యాలని కట్టుకొని వెళ్తుంటే వీళ్ళు ఇంకా ఇంత దీనస్థితిలో ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ఇటువంటి తీవ్రవాదాన్ని పెంచి పోషించడమే అన్నట్టుగా ఒక వీడియో ఆర్టికల్ చేసి చూపి పెట్టాడు. సో ఇట్లాంటివి ఎంతమంది ఎన్ని చేసి ఎన్ని అక్షింతలు వేసి ఎన్ని ముట్టికాయలు పెట్టినా కూడా వాళ్ళ ధోరణి మారట్లేదు. మూర్ఖత్వం అది. ఇప్పుడు ఇవి ఎందుకు మాతోనే పోని మన పిల్లలని హాయిగా ఉండాలనే ఒక ఆలోచన ఏ ఒక్కడికి వచ్చినా ఏ ఒక్క వెధవకి వచ్చినా వాళ్ళు బాగానే ఉండేవారు. అది లేదు. ఒకటి తర్వాత ఒకడు ఇంకలాగా పెంచి పోషించి వాళ్ళకి తిండికి చదువు సాము లేక ఎంతసేపు ఈ వెపన్స్ ఇవే చేసుకుంటున్నారు తప్ప వేరే ఆలోచన అయితే లేదు. సో ఇవన్నిటినీ కాకుండా ఆ దమ్ము ఆ ధైర్యం ఏదైతే వాళ్ళు అంటే అంత ధైర్యం లేకపోయినా బయటికి మాత్రం ఒక్కొక్క చూసారా మొన్న ఎవరో ఫీమేల్ ఇది సెనేటర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే ఎలా ఇస్తారు? ఊరికే అక్కడ దేశ ప్రజలకి రెచ్చగొట్టడానికో లేదంటే మీరు భరోసాగా ఉండండి ఏం కాదు నేను ఉన్నానని చెప్పడానికో కానీ వాళ్ళకి లోపల కూడా భయం పుడుతుంది. ఇప్పుడు మరికొన్ని చైనా లాంటి దేశాలు పాకిస్తాన్ సపోర్ట్ ఇచ్చినా వాడేం చేస్తాడు? ఏమ్మా వీడు బాగా అప్పులు పాలైపోయి ఇంకా అప్పులైపోయి మన దగ్గర వాడేసుకుంటే ఆడిల్లు మనం తీసుకోవచ్చు కదా అనే తలంపులో చైనా వాడు ఉన్నాడు తప్ప వాడేమి సాయం చేసే తలంపు కాదు. మరోవైపు ఏంటంటే చైనాకి ఎప్పుడు అమెరికా నుంచి కూడా భయం ఉండదు కానీ భారతదేశంలో భయపడుతుంది. ఆర్థికంగా మనతో పోటీ పడేది అన్ని రకాలుగా టెక్నాలజీ పరంగా కూడా భారతదేశం డెవలప్ అవుతుంది కాబట్టి వీళ్ళు మనకు పోటీ వస్తున్నారని చెప్పి మనల్ని దెబ్బ కొట్టడానికే చూస్తాడు కాబట్టి అందుకు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాడు చైనా వాడు. సో ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళకి ఎక్కడెక్కడ ఏ మూలాలతో వాళ్ళు చెలరైపోతున్నారో వాటన్నిటినీ సెజరింగ్ ఇవ్వాలని IMF కంప్లైంట్ చేశారు. FATF ఏదో ఉంది ఫైనాన్షియల్ యాక్ట్ టాస్క్ ఫోర్స్ అని దానికి కంప్లైంట్ చేశారు. దాంట్లో కంప్లైంట్ చేసిన తర్వాత గ్రే లిస్ట్లో పెడతారనమాట. అంటే ఒక రకమైన బ్లాక్ లిస్ట్ లాగా. అది రీసెంట్గా 2022లోనే బయటకు వచ్చిందంట పాకిస్తాన్ ఆ బ్లాక్ లిస్ట్లో నుంచి. మళ్ళీ ఇప్పుడు భారత్ గట్టిగా వాదించడం వల్ల మళ్ళీ గ్రే లిస్ట్లోకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవైపు ఆ చీనాబు ఆ నదిని ఏదైతే ఉందో ఒక్కసారి ఆపేశారు. తర్వాత సిమ్లా ఒప్పందం కూడా ఉల్లంఘించుకొని మేము చూసుకుంటామని చెప్తున్నారు. మెల్లగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కూడా ఈసారికి మనకి వాళ్ళ కబంధ హస్తాల నుంచి మన వైపు కలుపుకోవాలని కూడా చూస్తున్నారు. ఆర్టికల్ 370 చేశారు. ఆర్టికల్ 370 చేయగలేంది పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మనం తీసుకోవడం పెద్ద సమస్య కాదు. త్వరలోనే చూస్తాం అది. ఓకే సార్, థ్యాంక్ యూ.